హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజైతే మన పాతకాలంలో అమ్మమ్మలాంటి చేసే అమ్మమ్మలు చేసే రెసిపీ అయితే అంబలైతే చూపించబోతున్నాను. పులుసబెట్టిన అంబలి తయారు చేసేవాళ్ళు కదా, అది చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. రాగుల్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో మనందరికీ తెలిసిందే కదా. రాగి సంకటి, రాగి జావా, ఆఖరికి రాగులతో సూప్ కూడా చూసే ఉండుంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రెసిపీ కోసం అయితే ఒక కప్పు రాగి పిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ రాగులు ఆడించుకున్నా పర్వాలేదు, లేదా స్టోర్లో దొరుకుతుంటాయి కదా కిరాణా షాపుల్లో, అది తీసుకున్నా పర్వాలేదు. ఒక కప్పు అయితే తీసి వేసుకుంటున్నాను. మనం పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కొలతతో వాటర్ అనేది పోసేసుకోవాలి. పోసిన తర్వాత ఎక్కడ చిన్న ఉండనేది లేకుండా బాగా కలిపేసుకోవాలండి. చేత్తో కలుపుకున్నా పర్వాలేదు, లేదా స్పూన్ వాడి కలుపుకున్నా పర్వాలేదు. అయితే రాగి పిండిలో ఎప్పుడైనా సరే చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటాయి అని అంటుంటారు కదా, అందుకోసమని నేను ఈ గిన్నెలో కలిపి వేరే గిన్నెలో మార్చుకుంటున్నాను. లేదు మాకు రాళ్ళు అవి ఉండే పిండి కాదంటే సేమ్ ఆ గిన్నెలోనే కలిపేసుకొని దాని మీదే మూత పెట్టి స్టోర్ చేసుకోండి. నేనైతే వేరే గిన్నెలో మార్చేసుకుంటున్నాను. ఇలా వేరే దాంట్లో మార్చేసుకున్న తర్వాత అయితే ఇది మొత్తం రాత్రే కలిపేసుకోవాలండి. రేపు ఉదయాన్నే వండుకుంటాము అనగా, రెసిపీ చేసుకుంటాం అనగా రాత్రే కలిపి పెట్టుకోవాలి. అయితే ఇలా కలిపిన దాంట్లో ఒక స్పూను నిమ్మరసం అయితే పోసుకుంటున్నాను. నిమ్మరసం పోసిన తర్వాత ఇలా మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. వేడిగా ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే తొందరగా పులుస్తుంది. ఇది పులవడానికి మాత్రమే. అయితే ఇలా రాత్రి మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత ఉదయాన్నే ఒక గిన్నెలో 5 కప్పులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఒక కప్పు పిండికి ఫస్ట్ ఒక కప్పు నీళ్ళు అయితే రాత్రి కలిపి పెట్టేశాను కదా, ఇంకొక 5 కప్పులు అయితే నీళ్ళు గిన్నెలో పోసి 1/2 టీ స్పూన్ రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను. అది స్టవ్ మీద పెట్టేశాను ఎసరైతే. ఇప్పుడు రాత్రి కలిపిన పిండి చూడండి ఇలా పులిసింది. పిండి పులిసిందైతేనే ఈ రెసిపీకి అయితే బాగుంటుంది. రెసిపీ అంటుంది కానీ పేరు చెప్పట్లేదని అనుకుంటున్నారా? అయితే అదే మన పాతకాలంలో చేసుకుంటారు కదా అంబలి, తెలిసే ఉండుంటుంది మీకు. మీ అమ్మమ్మలు, నానమ్మలు లేదా అమ్మలు చేసే ఉండుంటారు ఎప్పుడప్పుడు. ఇలా పులిసిన తర్వాత మనం ఫస్టే స్టవ్ మీద నీళ్ళు పెట్టి ఇలా కాగించుకుంటున్నాం కదా, ఇవి తరలు కాకిన తర్వాత అయితే చిన్న మంట మీద స్టవ్ అయితే చిన్న మంట మీద మంట ఉండాలి. ఒకవైపు నుంచి మనం పిండి పోస్తూ ఇంకోవైపు నుంచి గరిటతో కలబెట్టుకుంటూ ఉండాలి. లేదంటే కిందని మాడిపోయే అవకాశం ఉంటుంది. ఉండలు కూడా వచ్చేస్తాయి, ఉండలు కట్టేస్తుంది. వేడి నీటిలో మనం పిండి పోసేస్తే ఉండలు కట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకోసమని పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. చిన్న మంట మీద మాత్రమే ఇది మొత్తం ఉడికించుకోవాలండి. పెద్ద మంట పెట్టామంటే అడిగి పెట్టేసే అవకాశం ఉంటుంది. తొందరగా పచ్చిదనం పోకుండా దగ్గరికి చిక్కబడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని చిన్న మంట మీదే ఇలాగ ఉడికించుకోండి. కలబడుతూ దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోండి. చూడండి ఇలా నురగలా వస్తుంది కదా, ఈ టైంలో అయితే కొంచెం మేదన పడే అవకాశం ఉంటుంది. కొద్దిగా దూరంగా ఉండండి. దూరంగా ఉండే కలుపుకుంటూ ఉండండి. వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా స్టవ్ ఆపిన తర్వాత అయితే వెమ్మటే మనం వడ్డించేసుకొని తినడానికైతే కుదరదు. ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. మూత పెట్టకుండా, అస్సలు గరిటెతో కలబెట్టకుండా పక్కన ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత చూడండి పైన మేగడ అనేది వస్తుంది, దాన్ని అయితే తీసేయాలి. తీసేసి కొంతమంది తింటారు, అయితే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే తినండి, లేదంటే పక్కన ఉంచేయండి. ఉంచేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం మళ్ళీగా తీసుకోవాలి, లేకపోతే ముక్కలు ఊడిపోయే అవకాశం ఉంటుంది. తీసేసుకున్న తర్వాత చూడండి ఇదైతే అంబలి పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు చేసే స్టైల్లో అయితే నేను చేశానండి. చూడండి జున్ను ముక్కలాగా ఎలా ఊగుతుందో. లేదు మేము ఇంత చిక్కగా తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం పలుసగా చేసుకొని గ్లాసులో పోసుకొని మజ్జిగ కలుపుకొని మజ్జిగలా చేసుకొని తాగినా పర్వాలేదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పాతకాలం అమ్మమ్మల కాలం నాటి పులియబెట్టిన అంబలి మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ పెట్టండి. ఈ అంబలి అయితే
చేపల పులుసుతో అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.